హీరోయిన్ బాగా నచ్చేసిందండి. హీరోయిన్ యాక్షన్ చాలా బాగుంది. ఎప్పుడు ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఉత్కంఠంగా, తర్వాత ఏమవుతుందో అని ఒక భయంగా కూర్చోవడం అయ్యింది. లాస్ట్కి వచ్చేసరికి హీరోయిన్ కనిపెట్టిందే, వీళ్ళ మధ్యనే హీరో ఉన్నాడా, కనిపెట్టలేకపోయావా అన్నంత అనిపించింది ఆ లాస్ట్కి. చాలా బాగా నచ్చింది మాకైతే. అది చూపించేవే బాగుంది, థ్రిల్లింగ్. చాలా బాగుంది. జో గారు చాలా బాగా తెలివిగా ప్రతి స్టెప్ బాగా యాక్ట్ చేశారు. చాలా నచ్చింది. చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. మనం ఇప్పుడు హారర్ థ్రిల్లర్స్ ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తామో మనం కూడా ఈ మూవీ కూడా చాలా హారర్ థ్రిల్లర్ గా అనిపించింది. దాంట్లో ఉండే అంటే లాస్ట్ కి క్లైమాక్స్ కి మనకి చూపించిన వే చాలా బాగుందండి. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, జో శర్మ గారు. ఇంకా ఇంకా మంచిగా ఇలాంటి మూవీస్ తీస్తారని కోరుకుంటాం. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే మనకి ఇప్పుడు న్యూ మూవీస్ హారర్ థ్రిల్లర్స్ అంటే దగ్గర మూవీస్ ఇప్పుడు ఉండే హారర్ థ్రిల్లర్ లో ఎట్లా అయితే అనిపించిందో, సో నార్మల్ గా రిలీజ్ అయ్యే మూవీస్ కూడా మనకి ఎట్లా అనిపిస్తాయి, ఓకే అనిపిస్తాయి. కానీ ఈ మూవీ కూడా చాలా హై రేంజ్ మూవీ లాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా. ఓకే, జబ్బు మీద పెయింటింగ్ మీద హైలైట్ ఇప్పుడు కూర్చోాలన్నది రాలేదు. ఓకే. ఆడియన్స్ తో కూర్చొని చూడడం ఎలా అనిపించింది సార్? చాలా ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ లో ఒకేసారి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే డబ్బింగ్ కోసము చిన్న సినిమా, ఒక మినిమం బడ్జెట్ సినిమాకు డెఫినెట్ గా డబ్బింగ్ అనేది తర్వాత వాళ్ళు అమ్ముకొని చేసుకుంటారు. కానీ ఎంత కేరింగ్ అనేది ఇందులో మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ కూడా తను చాలా మ్యూజిక్ అనేది దీనికి ప్లస్. థియేటర్ లో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సస్పెన్స్ క్రైమ్ ను. డెఫినెట్ గా ఇది కెమెరా వర్క్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు వర్క్ చేసిన విధానం పురుగు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఒక చిన్న సినిమాకు ఇంత మించి మంచి టెక్నీషియన్స్ తీసుకోవడం అనేది కూడా గ్రేట్. అది ఎందుకంటే అది డైరెక్టర్ విజన్. ఎందుకంటే వీళ్ళు ఇంత అయితేనే వస్తారనేది లేకుండా వాళ్ళని అడుక్కొని చేపించుకున్న విధానం. తను ఫస్ట్ సినిమా చేస్తూ వాళ్ళకి ఏం కావాలో అది రాబట్టుకోవడానికి ఎంతైనా కష్టపడ్డాడు. మాతో కూడా అలాగే చేపించాడు. డెఫినెట్ గా రాకాన్, ఎందుకంటే 5 లాంగ్వేజ్లు ఒకేసారి రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, టికెట్ ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంది. కాబట్టి ఏసీకి ఎండల కాలం 40-45 డిగ్రీస్ బయట తిరగకుండా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో హాయిగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మంచిగా బాయ్, మంచిగుందా? మంచిగా బ్రో, మంచిగుందా? ఓకే, మంచిగా థ్రిల్లింగ్ అనిపించింది. ఓకే, బాగుంది. యాక్టింగ్ అనిపించింది? బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. ఓకే, సస్పెన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఇన్వెస్టిగేషన్ నాకు బాగా నచ్చింది. సినిమా సూపర్, జో శర్మ యాక్టింగ్ సూపర్, సస్పెన్స్ చాలా బాగుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ పార్ట్ 2 ఆల్సో. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు, థ్రిల్లింగ్ బాగా మెయింటైన్ చేశారు. లాస్ట్ వరకు ట్విస్ట్ ఎవరు అన్నది అని ట్విస్ట్ బాగాను. దాంతో రాధా క్యారెక్టర్ బాగుంది. ఆ ట్విస్ట్లు ఇవ్వడం అన్నది చాలా నచ్చింది. డైరెక్షన్ మాత్రము ఎవరు ఏంటి అని చెప్పినది లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ గా పెట్టారు, నచ్చింది. స్క్రీన్ ప్లే ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ద రాధా క్యారెక్టర్ బాగా చేశారు. అండ్ ద ఏసీపీ థ్రిల్లర్, మంచి థ్రిల్లర్ మూవీ. ట్విస్ట్లు బాగున్నాయి సినిమాలో. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఓవరాల్ సినిమా సూపర్. బాగుంది సినిమా. ఫస్ట్ మూవీ అయినా యాక్టింగ్ మొత్తం బాగా చేసి ఇట్స్ లైక్ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా హైలైట్, మంచి సస్పెన్స్, చాలా థ్రిల్లింగ్ ఉంది, మంచిగా ఉంది సినిమా. మంచి ఉంచారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? మంచిగా ఉంది, చాలా బెటర్. చాలా బాగుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్, ఎప్పుడేం జరిగిద్దో తెలీదు. కొత్త హీరోయిన్ గారు బాగా చేశారు, రాధా క్యారెక్టర్. డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా. హీరో యాక్టింగ్ ఏం జరిగిద్ది అనేది ముందే గెస్ చేయలేము. బాగుంది, టెన్షన్ గా. ఓకే, బ్లాక్ బస్టర్ అంటే బాగుందండి. జ్యోతి శర్మ గారు బాగా చేసినారు. ఆమె అమెరికాలో ఉన్న కూడా ఇక్కడికి వచ్చి అన్ని నేర్చుకొని చేసినారంటే చాలా గ్రేట్. ఇంకా ఎట్టాగ సినిమాలు తీస్తా బాగా మంచిగా రావాలని కోరుకుంటున్నాం. జ్యోతిక శర్మ కొత్త హీరోయిన్ అయినా కానీ బాగా చేసినారు మనకు. థ్యాంక్ యూ మేడం. బాగా చేసింది మేడం, కొత్త అయినా కానీ బాగుంది సార్. మేడం ఎలా అనిపించింది మేడం మీకు? చాలా బాగుందండి, ఇలాగే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మేడం చాలా బాగా యాక్ట్ చేస్తారు. బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఏం నచ్చింది సినిమాలో? హీరోయిన్ ఇప్పుడే M4M మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా థ్రిల్లింగ్ గా, చాలా ఎక్సైటింగ్ గా 2.5 అవర్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందని స్క్రీన్ ప్లే మెయింటైన్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్ చాలా ఒక సైకో థ్రిల్లర్, తను మర్డర్ చేస్తుంటాడు, అది పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విలేకరు కావచ్చు, ఆ చేసే చేజింగ్ కావచ్చు, అవన్నీ చాలా బాగా చూపించారు ప్రతి ఒక్క యాక్టర్. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక క్యూరియాసిటీ వెళ్తుంటే
సెకండ్ హాఫ్ మాత్రం ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడండి, క్రైమ్ థ్రిల్లింగ్ చూసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా థియేటర్కి వచ్చి చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్టోరీ, డైరెక్షన్, మాటలు, సో ప్రతి ఒక్కరు డైరెక్టర్ చాలా బాగా చేశారు. సో ఈగర్గా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అంత ఎక్సైటింగ్గా తీసుకెళ్లారు. సో క్లైమాక్స్ కూడా పార్ట్ 2 కోసం ఎక్సైట్మెంట్ చేయొచ్చు అన్నట్టే ఉంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా, మంచి సినిమా. థ్యాంక్